R9TV నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ. ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. భాగ్యారెడ్డి వర్మ చరిత్ర అందరూ తెలుసుకోవాలి. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో 3 ఎకరాల స్థలం కబ్జా. రామగుండం ఎమ్మెల్యేకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్న లారీ యాజమానుల సంక్షేమ సంఘం. ప్రతి వర్షాకాలం ఇదే కథ, వంతెన లేక వాగు దిగువలో బతుకుల తిప్పలు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలు బహిర్గతం చేయాలి. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ సర్పంచులు. సరస్వతి పుష్కరాలలో పుణ్యస్నానం ఆచరించిన ఈటల దంపతులు. వరంగల్ అమృత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల. వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. మంటుమిల్లి గ్రామంలో వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు బంటుమిల్లో వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఓపెనింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీ గారు శ్రీ బాలశౌరి గారికి, అలాగే ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే బండి రామకృష్ణ గారికి, ఇతర ప్రముఖులందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున మేము ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. వారికి వాతావరణం అనుకూలించకపోయినా వారు మా కాలేజీని, స్కూల్ని సందర్శించి మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళని మేము మనస్ఫూర్తిగా వాళ్ళు ఈ స్కూల్ని ఓపెన్ చేసినందుకు సంతోషంగా ఉన్నాం. ఒక 10 మంది బతకడానికి ఈ స్కూలు రేపొద్దున దోహదపడే విధంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదం, అలాగే మేము అడగంగానే అన్ని విషయాల్లోనూ కోఆపరేట్ చేసినటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈ స్కూల్కి సంబంధించినటువంటి A to Z వర్క్ని కంప్లీట్ చేసినటువంటి శ్రీ రఘునాథ్ గారికి, అలాగే ఈ స్కూల్కి సంబంధించి అన్ని ప్రోగ్రాముల్లోనూ కూడా పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో విజిట్ చేసి మమ్మల్ని ఒకసారి మీ పిల్లల్ని అడ్మిషన్స్ విషయంలో కోఆపరేట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పట్టణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ సన్నిధిలో జూకూరు అంచయ్య ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు మరియు ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి ఆకుపూజ, అభిషేకాలు మరియు హనుమత్ హోమము మరియు అన్నదాన కమిటీ అధ్యక్షులు దేవరశెట్టి హనుమంతరావు ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి దాతల సహకారంతో ప్రతి మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మాకు సహకరించిన దాతలకు మరియు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ మరియు భక్తులు పాల్గొన్నారు. ఘనంగా భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద గల భాగ్యారెడ్డి వర్మ విగ్రహానికి భాగ్యారెడ్డి వర్మ జయంతి ఉత్సవ కమిటీ మరియు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, మానకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్య అభివృద్ధి కోసం భాగ్యారెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యారెడ్డి వర్మ 1906 నుండి 1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని కొనియాడారు. భాగ్యారెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. మహనీయులను గౌరవించుకోవడంతో పాటు వారి స్ఫూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని పేర్కొన్నారు. భాగ్యారెడ్డి వర్మ అడుగుచాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే జయంతిలోగా సూడా నిధులతో భాగ్యారెడ్డి వర్మ కంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఐలాండ్ సుందరీకరణకు నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పవన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పేదలకు కేటాయించిన భూమిని కబ్జాకు పాల్పడుతున్న కబ్జాదారులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో గల పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 1లో 3 ఎకరాల చిల్లర ఉన్నటువంటి భూమిని క్రైస్తవులకు మరియు మైనార్టీ ముస్లింలకు స్వర్గధామం సమాధుల కోసం కేటాయించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో కొందరు కార్పొరేటర్లు బడాబాబుల అండదండలతో ఆ భూమిని లేఅవుట్గా సృష్టించి ఆ సమాధులపై చిన్న చిన్న రూములు రాత్రికి రాత్రి కట్టి అమాయకులైనటువంటి కొందరికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్మేసి డబ్బులు పోగు చేసుకున్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూలగొట్టడానికి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసినందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లారీ యాజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. గడిచిన 12 సంవత్సరాలుగా రామగుండం ఏరియా లారీ యాజమానుల సంక్షేమ సంఘంలోని లారీలకు బసంత్ నగర్లోని టోల్గేట్ నిర్వాహకులు అసంబద్ధంగా 759 రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం సభ్యులతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారి సూచన మేరకు గడిచిన 5 రోజుల క్రితం టోల్గేట్ వద్ద లారీ యాజమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా హెచ్కేఆర్ యాజమాన్యం దిగివచ్చి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో చర్చలు జరపగా బసంత్ నగర్ టోల్గేట్ వద్ద రిటర్న్ లారీలకు 152 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ఒప్పందం జరిగిన నేపథ్యంలో లారీ యాజమానుల సంక్షేమానికి కృషి చేసినందుకు లారీ యాజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆర్ఎంసీ అధ్యక్షులు బొంతల రాజేష్, తాజా మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బొంతల రాజేష్, మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గెలిచిన మొదలు నేటి వరకు లారీ యాజమానుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా RG2 పరిధిలోని ఫేజ్ 2 నుండి లైన్ లారీలకు బొగ్గు లోడింగ్ ఇప్పించడంతో పాటు పెద్దపల్లి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లోని వడ్లను కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుల వరకు రవాణా చేసే టెండర్ను రామగుండం ఏరియా లైన్ లారీ యాజమానుల సంక్షేమ సంఘంకు ఇప్పించేలా కృషి చేయడంతో పాటు నేడు బసంత్ నగర్ టోల్గేట్ వద్ద రిటర్న్ లారీలకు దాదాపుగా 600 రూపాయలు ఆదా అయ్యేలా కృషి చేసిన ఘనత కేవలం రాజ్ ఠాకూర్కే సాధ్యమైందని, కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెంటే మా సంఘం ఉంటుందని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం.
కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552 9100885555. తిరిగి వార్తలకు స్వాగతం. గత 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నానా ఇబ్బందులు పడుతున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు. ప్రతి వర్షాకాలం ఇదే తంతు, ఇవే తిప్పలు ఎప్పటికి తప్పుతాయని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం నుండి కురుస్తున్న అధిక వర్షాలు తీరని తిప్పలు తెచ్చాయి. అనర్పల్లి వాగు ఉధృతంగా పొంగి పొర్లి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. ఈ వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన భారీ వరద ప్రవాహంలో పూర్తిగా ధ్వంసమయ్యింది. జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు అసాధారణ సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. వంతెన ఊడినా, వాగు నిలిచినా బతుకులు అనార్పల్లి లక్ష్మాపూర్ మధ్య వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన లేకుండా పోవడంతో ప్రజలు అస్సలు రాకపోకలే సాగించలేని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన కారంచివాడ, గోరీలాల్గూడ, జనకాపూర్ వంటి గ్రామాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని తెగిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు తమ వృద్ధుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేరు. విద్యార్థులు పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లలేరు. అత్యవసర ఔషధాలు తెచ్చుకోవాలన్నా మార్గం లేదు. మరణం అంచుల మీద నిలిచి మరుగున పడ్డ జీవితం కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఇదే ముంపు. ప్రభుత్వం మాత్రం మౌనమే వహిస్తోంది. ప్రజలు వేదనతో ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది వరదలతో వంతెన మునిగిపోతుంటే ఇప్పటికీ శాశ్వత వంతెన ఎందుకు లేదు? మేం పేదలమంటే మా ప్రాణాలకు విలువ లేదా? అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వానలు పడే ప్రతిసారి మేమే బలవుతూనే ఉండాలా? ఇదే పాలనా న్యాయం అంటే నమ్మాలా? శాశ్వత వంతెన కావాలన్న ప్రజల పోరాటం విన్నవింపు లేకుండా పోతోందా? అనార్పల్లి వాగుపై వంతెన అవసరమని స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు అభ్యర్థించినా అధికార యంత్రాంగం వాటిని పట్టించుకోకపోవడం ఇప్పుడు విషాదానికి దారితీసింది. ఎమర్జెన్సీ సేవలు అందించలేని పరిస్థితి. కేవలం రాజకీయాలు మాట్లాడే ప్రభుత్వానికి ప్రజల బ్రతుకు కనిపించదా? భద్రత కనిపించలేని ప్రభుత్వం శాశ్వత వంతెన నిర్మాణానికి ఎందుకు ముందుకు రాకుండా ఉంది? ప్రజల ప్రాణాలను పట్టించుకోకపోతే అది ప్రభుత్వ ధర్మమా? అధికారుల మౌనం ప్రజల శాపమవుతుందా? ఇకపై ఓపిక లేదు. వెంటనే చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మౌనం కాదు, ప్రతిస్పందన కావాలి. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. అనార్పల్లి వాగుపై శాశ్వత వంతెన నిర్మాణానికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలి. తాత్కాలికంగా రాకపోకల కోసం బోటు సేవలు ఏర్పాటు చేయాలి. ముంపు గ్రామాలకు మెడికల్ క్యాంపులు, నిత్యావసర సరఫరాలు వెంటనే అందించాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ నేరుగా పర్యటించి పరిస్థితిని సమీక్షించాలి. ముందే ఆలోచిస్తే ప్రమాదం తప్పుతుంది. తర్వాత పశ్చాత్తాపం వృధా. ప్రతి ఏడాది ప్రజలు ఇలా తల్లడిల్లాలి అనుకుంటున్నారా? ప్రతిసారి వాగు ఉధృతి, వంతెన మునిగిపోవడం, రాకపోకలు నిలిచిపోవడం ఇదెంతవరకు? ప్రాణాల మీద రాజకీయాలను ఆపండి, ప్రజల్ని కాపాడండి అంటూ వేడుకుంటున్నారు ప్రజలు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అన్ని కోణాల్లోని నిజాలను వెలికి తీయాలని పేర్కొన్నారు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు. సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 18 నుండి 24 వరకు పహల్గాం హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా ఎన్టీపీసీ అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్, జిల్లా నాయకులు చిలుక శంకర్లు మాట్లాడుతూ పహల్గాంలో ప్రధానంగా పర్యాటకులను మతం ఆధారంగా దారుణంగా చంపడం, స్థానికంగా ఒకరు మరణించడం జరిగింది. కాశ్మీరుతో సహా సమాజమంతా విస్తృతంగా ఖండించింది. లోయలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని
చేసుకొని జరిగిన మొదటి దాడి ఇది. ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే భద్రతా లోపాలతో సహా సంఘటనలకు సంబంధించిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ప్రజాస్వామ్య అభిప్రాయం డిమాండ్గా ముందుకు వచ్చిందని, అందువల్ల పెహల్గాం హత్యలపై సమగ్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టి నిందితులను చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచ్ సంఘం జేఏసీ నాయకుడు బొడ్డు నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర సర్పంచ్ సంఘం జేఏసీ నాయకుడు బొడ్డు నర్సింహులు యాదవ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ అప్పులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి పాటుపడిన సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. నిన్న రేవంత్ రెడ్డి సర్కారు 163 కోట్లు విడుదల చేశామని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు విడుదల చేసినవి కాంట్రాక్టర్లకు. నిజంగా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేద్దామని ఒక మంచి లక్ష్యంతో ముందుకు వచ్చిన సర్పంచులను మీకు ఎలాంటి బిల్లులు కూడా మీరు విడుదల చేయలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, రేపు ఏ ఒక్క సర్పంచ్ చనిపోయినా ఆ పాపము కాంగ్రెస్ ప్రభుత్వాందే, ఆ ఉసురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే తాకుతుంది. ఇప్పటికైనా వెంటనే సర్పంచ్ బిల్లులు మీరు వెంటనే విడుదల చేసి మీ సర్పంచ్ని ఆదుకొని మీరు వెంటనే ఎలక్షన్లకు పోవాలి. లేని పక్షంలో మేము డబ్బులు విడుదల చేయకుండా మేము ఎలక్షన్లకు పోతామంటే ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఎలక్షన్లకు పోయే ముందు ప్రతి సర్పంచ్కు డబ్బులు విడుదల కావాలి. మరియు మీరు చెప్పినటువంటి మాటలకు ఇప్పటికే అప్పులలో మా సర్పంచ్ల ఇంటి ముందుకు వచ్చి మీకు ఎన్నో బిల్లులు వచ్చినాయని చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకొని సర్పంచుల దృష్టిలో పెట్టుకొని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో మేము బహిష్కరించడంతో పాటు ఇప్పుడు ఈ 3 రోజులు కూడా ప్రతి గ్రామ పంచాయతీ ముందు, ఎంపీడీఓ ఆఫీసుల ముందు, జిల్లా కేంద్రంలో కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర జేఏసీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో పుష్కర స్నానాన్ని ఈటల దంపతులు కలిసి ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఘన స్వాగతం పలికిన అర్చకులు. సరస్వతి పుష్కరాల సందర్భంగా సరస్వతి ఘట్ వద్ద ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో సరస్వతి పుష్కరాలకు ఈటల రాజేందర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించేందుకు వెళ్లారు. వరంగల్ వద్ద శాంపేట మండలం మందారపేట గ్రామం వద్ద ఘన స్వాగతం పలికారు ఈటలకు బీజేపీ శ్రేణులు. సరస్వతి పుష్కరాలకు వెళ్తున్న ఈటల రాజేందర్కు కాఠారంలో ఘన స్వాగతం పలికారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. సరస్వతి పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలో పుణ్యస్నానం ఆచరించారు ఈటల రాజేందర్ దంపతులు. అనంతరం సరస్వతీ నదికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. పుష్కర స్నానం గావించిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. వేద పండితులు వేద ఆశీర్వచనం గావించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నేపథ్యంలో సరస్వతి పుష్కరాలలో విచ్చేస్తున్న భక్తులకు సరైన సదుపాయాలు ఇంకా కల్పించాలని ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిపారు. ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षयाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमो नमः. मम उपात्ता समस्त दुर्दक्षद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मंगले मुहूर्ते अत्पृथिव्यां जम्बोद्वीपे भरतवर्षे भारतखंडे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावरयोः मध्यदेशे त्रिवेणी संगमे अनतिकालेश्वर मुक्तीश्वर दिव्यचरण सन्निधौ स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसन्तर्तौ वैशाखमासे कृष्णपक्षे दशम्यां
बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं ग्रहगुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरम् उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान् श्रीमतः बालकाय गोत्रोद्भवस्य राजेन्द्रनामधेयस्य धर्मकान्तायाः जमुनानामधेयवत्याः मम धर्मपत्नी समेतः अहं मम जन्म अभ्यासात् जन्म प्रभृति एतत् क्षणपर्यन्तं मध्ये वर्तिनिकाले बाल्य कौमार यौवन वृद्धत्वेषु जाग्रत् स्वप्न सुषुप्ति अवस्थासु मनः रहसि प्रकाशे च ज्ञानतः अज्ञानतश्च कृतानां सर्वेषां पापानां अपनोदन द्वारा सततं शुभफलाः अवाप्ति अर्थं मम पितृसम्बन्ध दोषवशात् मातृसम्बन्ध दोषवशात् श्वशुरसम्बन्ध दोषवशात् उद्योगसम्बन्ध व्यापारसम्बन्ध आरोग्यसम्बन्ध 2 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్థానం ఆచరించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి సనాతన ధర్మం. గోదావరి ప్రాణహితలో భాగంగా అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి పుష్కరాలు ఈ సంవత్సరం జరుపుకోవడం తెలంగాణ యావత్ ప్రజానికానికి శుభం. ఈరోజు మొన్ననే గంగా నదిలో 144 సంవత్సరాలు ఒక అరుదైనటువంటి అవకాశం వస్తే కోటాను కోట్ల మంది భారతీయులు ఆ స్నానాన్ని ఆచరించి సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పి మనం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలంతా కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి మనం వేడుకోవడం జరిగింది. భారతదేశం ఒకనాడు ప్రపంచానికే ఆది గురువుగా విశ్వగురువుగా వెలిసినటువంటి దేశం. అనేక వేదాలని, అనేక రకాల సంస్కృతులని, సాంప్రదాయాలని, మానవ విలువలని అందించినటువంటి దేశం భారతదేశం. ఈ పరాయి పాలకుల యొక్క దుర్మార్గాల వల్ల మన చరిత్ర కొంత కనుమరుగైపోయింది. మన సనాతన ధర్మం, మన విశ్వాసాలు కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉండే. కానీ వాళ్ళ మళ్ళీ భారతదేశం తన పూర్వ వైభవాన్ని మోడీ గారి నాయకత్వంలో సంతరించుకుంటా ఉంది. మన సాంప్రదాయాన్ని, మన విలువలని, మన విశ్వాసాలని సమున్నతంగా నిలిపేటువంటి మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మళ్ళీ భారతదేశం విశ్వగురు స్థానాన్ని అధిరోహించాలని, దాన్ని మళ్ళీ విశ్వగురు స్థానంలో నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరంగల్ అమృత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. కళ్ళు చెదిరే లైటింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ల్యాండ్స్కేపింగ్ తో వరంగల్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టును తలపిస్తోంది. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం ఇందుకు వరంగల్, కాజీపేట, మహబూబాబాద్, జనగామ రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ఇందులో వరంగల్ స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. వరంగల్ స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో గురువారం ఉదయం 9 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ గా స్టేషన్ ను ప్రారంభించనున్నారు. స్టేషన్ ప్రారంభ కార్యక్రమం, అతిథుల స్పీచ్ అందరికీ కనిపించేలా స్టేషన్ ఆవరణలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు హాజరవుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వరంగల్ అమృత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈటల రాజేందర్, డీకే అర్ణకు వరంగల్లో ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి రోజుకు సగటున 31,887 మంది రాకపోకలు కొనసాగించవచ్చన్నారు. 41.09 కోట్ల వార్షిక ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి వంటి నగరాలకు సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తాయన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ను ఎంపిక చేసిన కేంద్రం అభివృద్ధి పనుల కోసం 25.41 కోట్లు కేటాయించిందని తెలిపారు. రైల్వే స్టేషన్ ఆవరణలో ల్యాండ్స్కేప్, కాకతీయుల కాలం నాటి కళలు, సంస్కృతి ఉట్టిపడే చిత్రాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వర్మ గారు, గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ మేయర్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు, వివిధ విభాగంలోటువంటి నాయకులకు, అధికారులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు నమస్కారం. ఈరోజు 2047 వికసిత్ భారత్ వైపు మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఇవాళ వరంగల్ రైల్వే స్టేషన్. ఇక్కడ మాత్రమే కాకుండా ఎయిర్పోర్ట్లను కల్పించే పద్ధతులలో ఇవాళ నగరాలు చాలా ఫాస్ట్ గా విస్తరిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచాన్ని కాంపిటేట్ చేసే పద్ధతులలో ఇంత శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ అమృత నగరాల పేరిట కావచ్చు, స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు, రకరకాల పద్ధతులలో వేల కోట్ల రూపాయలు పంపు చేసి నగరాలను ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం మనం చూస్తా ఉన్నాం. అందులో రైల్వేస్ జరుగుతున్నటువంటి ఈ వేగం దేశం మొత్తంలో నాకు తెలిసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 10-11 సంవత్సరాల కాలంలో అంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉండడానికి సజీవ సాక్షిగా చెల్లపల్లి రైల్వే టెర్మినల్ 430 కోట్ల రూపాయలు, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మోడర్న్ స్టేషన్ 730 కోట్ల రూపాయలు, కాచిగూడ 450 కోట్ల రూపాయలు, 350 కోట్ల రూపాయలతోటి నాంపల్లి రైల్వే స్టేషన్. అంటే ఒకనాడు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు చిన్న టాయిలెట్స్ కట్టించి సున్నమించినటువంటి ఈ దేశంలో ఇవాళ మోడీగా వచ్చిన తర్వాత నాకు తెలిసిన 106 రైల్వే స్టేషన్లు ఇట్లా మోడల్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దింది. అంటే మనం ఎటువంటి ప్లాన్ చేస్తున్నామో అర్థం కావాలి. మోడీ గారిని ఒకటే ఆలోచన కాదు, రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందజాలని చెప్పి ఇవాళ బాడీలో అన్ని అంగాల పాయింట్ ఎట్లుంటుందో ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు రాష్ట్రాల్లో, కానీ అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతూనే దేశం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో, ఎయిర్పోర్ట్ల విషయంలో, రైల్వే స్టేషన్ నిర్మాణంలో, రైల్వే లైన్ ఎక్స్పాన్షన్ లో ఇవాళ అమోఘమైనటువంటి వేగం కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు ఆస్కారం లేదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజల సమస్యల పరిష్కారం ఏదైనా పనిచేయాలి తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా ప్రజలు కట్టిన పనులు డబ్బుతో అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి నేను అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా దేశం మనమైనటువంటి కాన్సెప్ట్ లో మరింత వేగంగా అభివృద్ధి జరగడానికి అందరం కలిసి పనిచేయాల్సిందిగా కోరుతూ ఇవాళ రైల్వే స్టేషన్ నా ప్రయాణికానికి అంకితం ఇచ్చే సందర్భంగా వరంగల్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.